వడ్లు అమ్ముదామంటే బోనస్ రావడం లేదు. మేము ఈ ప్రభుత్వ కొనుగోలు కేంద్రమే లేదు. ఇంత పెద్ద కేసముద్రం మార్కెట్ వరంగల్ తర్వాత అతిపెద్ద మార్కెట్. ఇవాళ ఈ మార్కెట్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఇవాళటికి కూడా ప్రారంభం కాలేదు. కేసముద్రం మార్కెట్లో వడ్ల కొనుగోలుకు సంబంధించిన కేంద్రమే లేదు. మొత్తం వడ్లన్నీ దళారుల పాలైతా ఉన్నాయి. ఇవాళ పాపం రామ్కోటి 2581కి అమ్ముకున్నాడు. యూరియా దొరకక 317 వేసుకున్నా అని చెప్పాడు. రైతు బంధు కూడా 2 పంటలకు ఇచ్చిండు, 2 పంటలు ఎగ్గొట్టిండు అని చెప్పిండు రామ్కోటి. మరొక రైతు వెంకన్న, ఈయన అమీనాపురం గ్రామానికి చెందిన వెంకన్న సన్న రకం వడ్లు తెచ్చి 2400కే అమ్ముకున్నాడు. ఆయనకు 2869 రావాలి, బట్ 2400కే అమ్ముకున్నాడు. అంటే 469 రూపాయలు ఒక క్వింటాల్కు వెంకన్న నష్టపోయిండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఆ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని అంత బాగుంది అనుకుంటున్నావు. ఒక్కసారి రా కేసముద్రం మార్కెట్ కు, ఒక్కసారి రా వరంగల్ మార్కెట్ కు. రైతులు శాపనార్థాలు పెడుతున్నారు నీకు, నీ ప్రభుత్వానికి. రైతుల కళ్లల్లో కన్నీళ్లు తిరుగుతా ఉన్నాయి. ఈరోజు నువ్వు యూరియా ఇయ్యలేదు, రుణమాఫీ సగం కూడా చేయలేదు, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టినవు, బోనస్ ఒక్కసారి ఇచ్చి ఒకసారి ఎగ్గొట్టినవు. రైతులకు నీ మీద నమ్మకం పోయి ఇవాళ వడ్లు దళారులకు అమ్ముకుంటున్న పరిస్థితి వస్తా ఉంది.